మంచిగా ఉన్నది అందంగా ఎట్లా మంచిగా ఉంది. అది లేదు, రైతు బంధు లేదు, గ్యాస్ అదే రేట్ అన్నాడు. ఫస్ట్ ఏమో దిస్తా అన్నాడు, ఇప్పుడేమో అదే రేటు ఇచ్చిపోతున్నారు. మాకు అవు 900 తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను నా బ్యాంక్ బుక్ తెచ్చి నీకు చూపిస్తా 500 గిట పడితే. ఇప్పుడు ఎక్కి కూడా మీరు 8-10 నెలలే, ఏడాది కూడా అవుతుండే. 10 రూపాయలు కూడా పల్లెవు. మమ్మల్ని ఏంటి పిరికారా అంటాండ్రి, మా దాని తీసుకొని చూపిస్తారా, మీరు తోలుకొని రా ఎవరినన్నా. ఎక్కడ లేవు, 2500 లేవు, 25 రూపాయలు లేవు. ఏమో మరి ఇప్పుడు ఏం పెట్టుకున్నారు నోట్లే చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు ఏం పెట్టుకున్నాడు మా సాగులు కూడా రండి, వస్తే కూడా నాకేం భయం కాదు. రైతు బంధు లేదు, ఏ బంధు లేదు. ఇంకా అప్పుడు రైతు బంధు అన్నది ఇంత అవు వచ్చినాయి. మరి ఏయి చెక్ చేయండి వచ్చి ఊళ్ళకి వచ్చి లేవు. మంచోళ్ళు అంటున్నారు. ఇంత మంచోళ్ళు మళ్ళా 3 సార్లు వాళ్ళు ఆయన అంటారు. మా ఊళ్ళో అయితే మెచ్చుకుంటారు. బస్సు ఒకటి పిరి చేస్తే అయిపోయినా బస్ కిరాయి కట్టుకొని మేము పోమా. వీటికి కడతలే 40 రూపాయలు, 40 రూపాయలు పిరి చేసుకోండి చెప్పుండే ఆయనకు రేవంత్ రెడ్డికి. అవు 40 రూపాయలు, గింత ముట్టకు 40 రూపాయలు, 120 రూపాయలు. మాకేం టికెట్, మాకేం లాభం? అవుతుంది రేటోళ్ళకి లాభమే. మాకు అట్లయినా కష్టమే, ఇట్లయినా కష్టమే. రైతు బంధు అని పడుతుండే ఇంత ఏడుకోయినా ఆలి ఉండే మాకు బస్సులకు. తులం అదే అదే అంతే ఉన్నది, అది తవ్వుకున్నది 80,000 ఉంది. ఏమో ఎవడు ఇస్తుండో ఇస్తాడు, దాని సంగతి నాకు తెలియదు, తెలియదు చెప్ప. మా ఇంట్లో ఎవ్వరికి లేదు. మా బావ 80 ఏళ్ళు ఉన్నాడు, పింఛనే లేదు. ఆయన పేరు మీద పాత కారు ఉంటే పింఛను ఇయ్యడంట. ఈ రేవంత్ రెడ్డి ఇంత మంచోడు, వచ్చిన పింఛన్ పోయింది రిటర్న్. ఎవరు తెలియదు కొడుకులం అందరం ఎవరినే అనొద్దు, అందరము. చెప్తిగామ్మ, నా పేరు పుచ్చామ్మ, రాసుకో కూడా, కేదిరెడ్డిపల్లి గ్రామ పంచాయత్. చెప్తున్నా రా, వస్తే కూడా మాట్లాడతా. నాకు 3 కొడుకులు, వాళ్ళు కూలి చేస్తారు. మంచిగా ఉన్నది. కాంగ్రెస్ వచ్చినందుకేనేమో. అప్పుడేమో మంచిగా లేకుండే, కేసీఆర్ ఉన్నాక మంచిగా లేకుండే. అవు ఇప్పుడు సన్నబియ్యం ఇంటికి వస్తున్నాయి, అన్నింటికి ఇంట్లో, మా ఇంట్లో తయారవుతున్నాయి కూడా. మరి ఇంకెట్లా అప్పుడే మంచిగా ఉండే, మంచిగుండే, అప్పుడే మంచిగా ఉండే. మాకైతే అప్పుడు భూమి పైసలు అన్నది తిందు పెద్ద మనుషులం. కేవీ రాకున్నా సరే భూమి పైసలు అన్నది తినాలిగా. మరి అవి ఎక్కడవా, అవి అన్నీ వేయాలిగా. ఈ గ్యాస్ బుజ్ ఎట్లా వేస్తున్నాడు, అవి వేయాలిగా. మా కోడళ్ళు 3 ఉన్నారు, మరి మేము 4 ఉన్నాము. మేము ఇంట్లో ఒక్కరం ఆడవిళ్ళు లేడీస్లము, 4కి ఒక వేయాలిగా. ఏమేస్తున్నాడు, నేను అందరు 7కి తీసుకొని రమ్మంటే వాడికి తీసుకొని వస్తాను. అయితే ఇక మంచిగా బతంగా నన్ను నడుపుతారుగా మంచిగా. నా కోడళ్ళు కష్టం నడుపుతారుగా. ఈ కష్టం ఈ నడుములు కాకుండా పొద్దుగాల 6 గంటలకు పోయి కట్టుకుంటున్నాం. ఇంకా ఆయన వచ్చి ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఏం చేయడు, ఏ రెడ్డి ఏం చేయడు. కనీసం ఇవి మేము బంద్ చేయమన్నాం, మాకు ఆల్వే లేదు బస్ ఎక్కితే. అవు మరి ఆల్వే లేదు. ఇవిటికి ఇప్పుడు 40 120 రూపాయలు కట్టినా, నాకు 40 కడితే ఏమవుతుండే, కడతాం గట్లనే. ఇదేమింది అందులో పెట్టిస్తున్నాడు, ఇలా తీసే మూట ముద్దుగా. పిల్లకు కరెంటు మాపి అన్నాడు, ఏది కరెంటు మాపి చూపిమన్. 4 అవి ఉన్నాయి, 4 మీటర్లు ఉన్నాయి. ఒక్క ఫ్రీ కూడా లేదు. నేను చూపిస్తా, తోలుకొని రండి. అన్ని చేసినాము మా టీవీలో చెప్తుంటాడు ఓసారి. ఇంకాడు బతుకమ్మ చిరునాన్ని ఇచ్చిండు, పాత దొబ్బతుంది కానీ అది లేదు, ఇది లేదు, తిండి లేదు. ఏడొచ్చినాయి సీత అవి 2 వేలు చేస్తాడు. ఎక్కడ లేవు. నేను ఇంత పొడి చెప్పినా ఎవరన్నా అని చెప్పుకోమానమ్మా. రేవంత్ నాకేం భయము, నాకేం భయం లేదు. 7కి రమ్మని వస్తా, నాకు భయమే లేదు.
రేవంత్ రెడ్డి జగత్ వచ్చి చెప్పమని చెప్తా. మనం ఆయన మనం చేస్తేనే ఆయన పెద్ద. ఆయనకి మన భయమా చెప్తున్నా. అన్ని పిడి చేసుకోండి, పేపర్కి ఇవ్వండి. ఆయన ఈయన ఇంటే కూడా ఏం భయం లేదమ్మా. నేను కష్టం చేస్తున్నా, బతుకుతున్నా. పొద్దుగాల 6 గంటలకు పోతాం నేను, మా ఆయన, నా కోడళ్ళు ఇద్దరు. మేమే వండించుకుంటాం. ఇప్పుడు చేయాలి శాత కాక వండిస్తలేదు. మొన్నదాకా వండించిన అస్సలే పడ్డేది మొత్తం పడా ఉంది. ఏం చేసి శాత కాంది. రైతు బంధు వడలేదమ్మా. ముసలోళ్ళం మేము. మా ఆయనకు వస్తుంది 2000 ఇస్తుంది. వస్తున్నది అంతే తీసుకుంటున్నాడు. 950 తీసుకుంటు మన 950. అంతేవా? ఏం చేయాలి ఏమి మరి? మాకు రావాలిగా మిస్కారన్నాం ఫోన్కు. మరి ఏది మరి పడండి, మేము ఎట్లా చెప్పాలి ఒట్టిగా చెప్పిగా. పడతలేదు 20 ఏళ్ళకి ఒక్కసారి పడ్డదని చెప్తున్నా కదా నేను. మొన్న కూడా ఒక రసి చెప్పిన ఇంటికి పడలేదు. ఎవరిని అడుగుతాము? నాకు చదువు రాదా, నా మనకు చదువు రాదు ముసలోడు. ఇంకేం అడుగుదు నేను? మేరాదు క్యారాదు కూర్చొని తింటాడు కుర్చీ మీద అంతే. మరి ఇక ఇక్కడ అమ్ముకున్నారు. ఇక ఈ రైతులు అని నిలబడతారు. నాకు రైతు కాదు, కూలి బతుకు రాదు. ఏం చేయాలి చెప్పిక. ఫ్రీ బస్ పెడితే అది లాభం లేదు. కొట్లాడ తనలాట ఏంది వయసు ముసలమ్మ కూర్చుండి పోయినా ముసలామె అని ఎవరన్నా ఒక్కరిస్తారు, ఎవరన్నా ఎర్రైనా. ఈ అభిమానం ఉన్న మనిషి ఇస్తుంది, అభిమానం లేని మనిషి ఇట్లా అంటుంటారు. వాళ్ళ మీద కూర్చోక నేను కూర్చుకోతానా? పోలేను. ఎవరన్నా దయ వచ్చి లేస్తే కూర్చుంటే అంతే. అది పెట్టకుండా బాధలేదు బిడ్డ. మాకు నెలకు ఆయన ఎవరో 2000 వేస్తారంటే ముసళ్ళకు, వయసు వాళ్ళకు. ఆడల పేరు ఏమంటారు? వాళ్ళకి వేస్తామంటారు. ఏది ఎవరు వేసలేరు బిడ్డ. ఎప్పుడు ఆయన వచ్చి ఏవి అవి కూడా లేవు రాపిచ్చిరి. నీకేం చేయాలి చెప్పిగా. చూస్తా కదా నీ మాట. నేను గ్యారంటీ గుర్తుపట్టుకుంటా. నేను నువ్వు ఎన్ని రోజులకు వచ్చి చెప్తావా నాకు వేయాలి. ఏడుస్తాం ఇంత చెప్పు కూర్చొని ఏడుస్తా. ఏం చేస్తాను? నిలబడతారు చాలు. నువ్వు చేను మాలు చేస్తున్నావా? నిలబడుతుంటే ఏడుచుకుంటూ కూర్చుంటే ఏం చేస్తావు? ఈ రైతు మాలు పట్టుకున్నావా, నువ్వు చేను మాలు పట్టుకున్నావా? ఇట్లా కూర్చుంటావా? లోపల కూర్చో. ఏం చేయాలి చెప్పు. బాధ ఏడుస్తా బిడ్డ. దినం ఏడుచుకున్నా. ఆడపిల్లని నేను. ఇంకేం వస్తాయి సచ్చినాక. మస్తు బాధపడతాం. మొన్న ఎవరు వస్తే కూడా చెప్పిన. వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు. మాట్లాడి బాగానే చెప్పు. ఏం చెప్పాలి ఇప్పుడు? 2-3 నెలల మాట్లాడి ఏం చెప్పదు కొడుక. వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా. కేసీఆర్ అవి ఉండంగా గట్ల వేసేది. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సందేహం మంచిది. మీరు ఏమన్నాను మీకు కోపం వచ్చినా సరే, బాధపడ్డా సరే.